ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు పెద్దలు. అటు ఇంట ఇటు రచ్చ కూడా గెలవలేక కుప్పిగంతులు వేస్తున్నారు జనసేన నేత పవన్ కళ్యాణ్. పార్టీ అధినేతగా ఎన్నికల ప్రచారంలో ఆయన ఇచ్చిన హామీలేవి నిలబెట్టలేకపోయారని విమర్శలు మూటగట్టుకున్నారు. అది చాలదు అన్నట్టు ఆయన సొంత నియోజకవర్గంలోనే జనసేన పరువు పాతాళానికి పడిపోయింది. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ కసరత్తులు చేస్తున్నారు. అయితే ఇవేవి వర్కౌట్ అయ్యే ప్లాన్స్ కావంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? తనను గెలిపిస్తే పిఠాపురంలోనే ఇల్లు కట్టుకొని అక్కడే మకాం వేస్తానన్నారు. 365 రోజులు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ మాట తీసి గట్టు మీద పెట్టారు. ఎప్పుడో తోచినప్పుడు మాత్రమే పిఠాపురానికి చుట్టపు చూపులా వస్తున్నారు. మిగతా సమయంలో నియోజకవర్గ ప్రజలకు తాను అందుబాటులో ఉండనని తెలుసు కాబట్టి తన తరపున జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్ను ఇన్ఛార్జిగా నియమించి చేతులు దులుపుకున్నారు. నియోజకవర్గానికి అనధికార పాలకుడు అయిపోయిన మర్రెడ్డి శ్రీనివాస్ రకరకాల వివాదాల్లో ఉన్నారు. మట్టి మాఫియా కార్యకలాపాల్లో ఉన్న అక్రమార్కులంతా మర్రెడ్డి అనుచరులే కావడంతో పార్టీలో 2 వర్గాలు ఏర్పడ్డాయి. ఇటీవల పోలీసులు లారీ దొంగలను పట్టుకున్నారు. ఈ దొంగలు కూడా జన సైనికులే కావటం విశేషం. దీంతో పిఠాపురం నియోజకవర్గ పరువు కాస్త మంటగలిసింది. జనసేన పార్టీపై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. ఈ పరిస్థితికి కారణం పవన్ కళ్యాణే. నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా తాను నియమించిన వ్యక్తి ఏడాదికి పైగా అరాచకాలు సృష్టిస్తోన్నా పవన్ కళ్యాణ్ నిద్ర లేవలేదు. తన సినిమా ప్రమోషన్లు ఖాళీ దొరికితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పై నీచ రాజకీయాలు విమర్శలు చేయడానికే ఆయన పరిమితం అవుతున్నారు. ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలోనే తాను పలుచనైపోయారని తెలిసి ప్రజలను మభ్యపెట్టడానికి డ్రామా చేస్తున్నారు. మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై నియోజకవర్గంలో పీకల దాకా కోపం ఉంది కాబట్టి ఆయన అధికారాలకు కత్తెర వేస్తూ 5 సభ్యులతో ఒక కమిటీని వేశారు పవన్. జోకేంటంటే ఈ కమిటీలోనూ మర్రెడ్డి శ్రీనివాస్ కు చోటు కల్పించారు. మర్రెడ్డి అరాచకాలపై సర్వత్రా విమర్శలు వస్తున్న వేళ అదే మర్రెడ్డిని మళ్లీ కమిటీలో ఉంచడం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేవలం నియోజకవర్గ ప్రజలను మెప్పించడానికే తప్ప మర్రెడ్డి చేసే అక్రమాలపై పవన్ కు అభ్యంతరాలేవీ లేవని జన సైనికుల్లోనే ఒక వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. రాజమండ్రి ఎంపీ ఉదయ్ శ్రీనివాసే చక్రం తిప్పి మర్రెడ్డి ప్రాధాన్యత తగ్గించారని జనసేన నాయకత్వం చంద్రబాబు శైలిలో ఓ లీక్ ఇచ్చింది. ఇదే మర్రెడ్డికి అండగా ఉన్న ఎమ్మెల్సీ హరిప్రసాద్ పవన్ కు అత్యంత నమ్మకస్తుడన్నది బహిరంగ రహస్యం. మరి మర్రెడ్డిపై ఇక చర్యలు తీసుకుందెక్కడా అని రాజకీయ పండితులు ప్రశ్నిస్తున్నారు. అవినీతికి తాను వ్యతిరేకమని బిల్డప్ ఇచ్చుకోవడానికి మాత్రమే మర్రెడ్డిని ఇన్ఛార్జిగా తప్పించారని, ఆయన అవినీతి గురించి పవన్ కు మొదటి నుంచి తెలుసు కాబట్టే ఆయన్ను కమిటీలో చేర్చుకొని గౌరవించారని వారు సెటైర్ వేస్తున్నారు. అయితే ప్రజలు పవన్ కళ్యాణ్ అనుకున్నంత తెలివి తక్కువ వాళ్ళు కారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.